నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలప్పుడు అధికారంలోకి వస్తే సూపర్ 6 అనే హామీలను అయితే మేము నెరవేరుస్తామని హామీ అయితే ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకైతే పెన్షన్ అయితే దాదాపు రూ. 1000, వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకైతే దాదాపు 3000 అయితే 3000 పెన్షన్ 6000 అయితే పెంచారు. అదేవిధంగా ఇంకొక హామీ అయితే నెరవేర్చేకి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైతే అవుతుంది. మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు సదుపాయం ఇవ్వాలని అయితే మా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఈ ఫ్రీ ఉచిత బస్సు సదుపాయం అందరు మహిళలకు ఇస్తారు, లేకపోతే కొంతమందికి ఇస్తారా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఉచిత ఫ్రీ బస్సు సదుపాయం మహిళలకు కల్పించింది అయితే తమిళనాడు ప్రభుత్వం. 2021లో స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మహిళలకైతే ఫ్రీ ఉచిత బస్సు సదుపాయం అయితే వారు ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది. 2023లో మహిళలకు రాష్ట్రమంతా ఫ్రీ ఉచిత బస్సు సదుపాయం అయితే వారు కూడా, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారు ఫస్ట్ సంతకంగా మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అయితే వారు ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత ఫ్రీ మహిళా బస్సు ప్రయాణం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆలోచిస్తుంది. కర్ణాటక మరియు తెలంగాణ ప్రభుత్వాలు ప్రతి ఒక్క మహిళకైతే ఈ ఫ్రీ ఉచిత బస్సు సదుపాయం అయితే వారు కల్పించారు. కేవలం ఐడెంటిటీ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఏదో కార్డు చూపించి వాళ్ళు ఆర్డినరీ బస్సు కానీ ప్రైవేట్ ఎక్స్ప్రెస్ సర్వీస్లో కానీ వారు రాష్ట్రం అంతా ఉచితంగా ప్రయాణం అయితే చేయవచ్చు. చాలా మంది కార్ సదుపాయం ఉన్నవారు, అంటే వాళ్ళకు సొంతంగా కారు ఉన్నవారు కూడా కారులో వెళ్లకుండా ఫ్రీగా బస్సులో వెళ్ళొచ్చని చాలా మంది ధనికులు కూడా ఈ సదుపాయం అయితే అక్కడ వినియోగించుకుంటున్నారు. ఈ విధంగా అయితే మనం చాలా చూసాం. అక్కడైతే విపరీతమైన రద్దీ ఎక్కువైపోయి గొడవలు జరగడం, కొట్టుకోవడం, ఇవన్నీ మనం చాలా వీడియోలు అయితే మనం అయితే చూసాం. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఈ సదుపాయం మహిళలకు కల్పించాలనే తీవ్రంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. తెలంగాణ మరియు కర్ణాటక ప్రభుత్వాల్లో ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు అయితే మహిళా ఉచిత రవాణా సౌకర్యం వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకైతే ఈ అవకాశం ఉచితంగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వారు లక్షల్లో శాలరీస్ అయితే తీసుకుంటున్నారు. కానీ అక్కడ గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి వారు కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకుంటున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ అయితే కసరత్తు అయితే చేస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే కసరత్తు అయితే చేస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కాకుండా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కదా, వారికి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికి మాత్రమే ఈ ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, వేరే ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికైతే ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఓటర్ కార్డు కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీరికైతే ఈ ఉచిత రవాణా సౌకర్యం అయితే అవసరం లేదు. వీరికి కాకుండా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉంటారో, మధ్య తరగతి దిగువ కుటుంబానికి చెందిన వారు ఉంటారో వారికి మట్టికే ఉచిత రవాణా సౌకర్యం ఇవ్వాలని మన గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. ఇదైతే మంచి ఆలోచన అయితే మనం చెప్పవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ట్యాక్స్ కట్టే వాళ్ళకు, సాఫ్ట్వేర్లకు అయితే ఈ ఉచిత రవాణా సౌకర్యం అయితే అవసరం లేదు. కేవలం ఈ తెల్ల రేషన్ కార్డు, మధ్య దిగువ తరగతి ఎవరు ఉంటారో వారికి మటుకే ఈ అవకాశం కల్పిస్తే చాలా మంచి ఆలోచన అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెల ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు సదుపాయం కల్పించాలని ఆలోచన అయితే చేస్తుంది. అలాగే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అయితే రాష్ట్రమంతటా అయితే మహిళలకు ఉచిత సౌకర్యం అయితే అక్కడ ప్రభుత్వాలు అయితే కల్పిస్తున్నాయి. ఇక్కడైతే అలా అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం మహానాడులో జరిగిన సభలో అయితే అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే కేవలం జిల్లా పరిధిలో మాత్రమే ఈ ఉచిత బస్సు సదుపాయం ఉంటుందండి వారైతే అప్పుడైతే ప్రకటించారు.
దీన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు, ఈ ఫ్రీ మహిళా బస్సు సదుపాయం అయితే కేవలం జిల్లా పరిధిలోనే మాత్రమే ఉండొచ్చు. అది ఉమ్మడి జిల్లా ఉంటుందా, లేక ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డాయి కదా ఆ జిల్లాలో ఉంటాయి అనేది మనం ముందుకైతే చూడాలి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా కేవలం ఆర్డినరీ బస్సుల్లో మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ సదుపాయం అయితే ఉంటుంది. సూపర్ లగ్జరీ ఇంద్రా బస్సుల్లో అయితే ఇటువంటి సదుపాయం అయితే ఉండదు. అలాగే ఈ ఉచిత బస్సు సదుపాయం కల్పించారంటే ఖచ్చితంగా రద్దీ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే వాళ్ళు బస్సులను ఇప్పుడున్న బస్సుల కన్నా కొద్దిగా ఎక్కువ అయితే పెంచాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ఉచిత బస్సు మహిళలకైతే సపరేట్గా కొన్ని బస్సులను ఏర్పాటు చేసి ఇంకా చాలా అయితే బాగుంటుంది. వారు కేవలం మహిళల కోసమే బస్సులు, ఒక రూట్కు 1 లేదా 2 బస్సులు మహిళల కోసమే ఏర్పాటు చేస్తే అది ఇంకా చాలా చాలా బాగుంటుందని చాలా మంది అయితే అనుకుంటున్నారు.